నెల్లూరు జిల్లాలో రైతు ఎలా దగాపడ్డారు, దానికి సంబంధించిన 40 కోట్ల రూపాయల స్కామ్ గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే మనందరికీ కూడా తెలుసు, కేంద్రము ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మిడిల్ మ్యాన్గా పెట్టి కేంద్రము ధాన్యం కొనుగోలు చేస్తుంది. దానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుతో పాటు హమాలీలు అలానే ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా ఇవన్నీ కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము సొసైటీల ద్వారా రైతులకి ఈ పేమెంట్స్ అన్ని కూడా చెల్లించాల్సిన వైనం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి వచ్చేసరికి రైతు ప్రభుత్వము, నేను రైతులకి ఎప్పుడు కూడా అండగా ఉంటాము, రైతులకి మేము చేసిన మేలు ఎవరు కూడా చేయలేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి అవన్నీ కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. నెల్లూరు జిల్లాలోనే రైతాంగము దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ హమాలీ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా నష్టపోయిన వైనం. అయితే ఇటీవల ఈ 2022 సంవత్సరం దాకా ఈ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది. ఈ సొసైటీలు ఏవైతే ఉంటాయో, రైతు సొసైటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధాన్యం కొనుగోలుతో పాటు ఈ హమాలీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వాళ్ళే చెల్లించాల్సిన వైనము. అయితే ఇప్పటి వరకు కూడా 2021 సంవత్సరము 2022 సంవత్సరానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ కానీ హమాలీలు కానీ ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితి. దీని మీద ఇటీవల మా రైతు నాయకులు అందరూ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద విచారణ జరపండి అని చెప్పి ఆల్రెడీ మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి దాని మీద విచారణ కలెక్టర్ అక్టోబర్ మంత్ లో మనం ఈ లెటర్ ఇస్తే, ఈ లెటర్ మేము ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక విచారణ చేపట్టిన తర్వాత సొసైటీలు కొద్ది డబ్బు ఇవ్వడం స్టార్ట్ చేసాయి. మొత్తము 40 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 2021 సంవత్సరానికి కానివ్వండి, 2022 సంవత్సరానికి కానీ FCI ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లాకు సంబంధించి 7 కోట్ల 14 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో DCMS కి వచ్చి 2 కోట్ల 14 లక్షల రూపాయలు DCMS ఇచ్చాయి. అలానే ఇతర సొసైటీలకి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తము 7 కోట్ల 15 లక్షల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ డబ్బులు వాళ్ళకి వచ్చినా కూడా, సొసైటీకి వచ్చినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎవరు కూడా ఇవ్వలేదు. మేమే అడిగిన తర్వాత ఈ కలెక్టర్ గారు విచారణ చేపట్టిన తర్వాత కొద్ది డబ్బులు కొన్ని సొసైటీలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అయితే ఇంకా కూడా చాలా డబ్బు రావాల్సి ఉంది. ఇంకా కూడా సొసైటీలు ఎక్కడ కూడా మూవ్మెంట్ కనిపించట్లేదు. ఇవాళ మనం చూస్తున్నాము, దాదాపు 2021 సంవత్సరానికి గాను 7 కోట్ల 15 లక్షల రూపాయలు కేవలం హమాలీ ఛార్జీలే ఉన్నాయి. అలానే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు కలుపుకుంటే 20 కోట్ల రూపాయలు 2021 సంవత్సరానికి ఆ సీజన్ గాను ఉంది. అలానే 2022 సంవత్సరానికి మరొక 21 కోట్ల రూపాయలు, మొత్తం కూడా 42 కోట్ల రూపాయలు దాదాపు ఈ 2 సీజన్స్ కి కలిపి ఇవ్వాల్సిన డబ్బు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సొసైటీలు అంతా కలిపి కొన్ని లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సి ఉంది. అయితే DCMS నుంచి కూడా 1 రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2 కోట్ల 14 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయ్యాయి. అయితే కలెక్టర్ గారు లెటర్ రాసి DCMS కి లెటర్ రాసి వాళ్ళు ఇష్యూ చేయమంటే మా దగ్గర రైతుల డేటా ఏమీ లేదు, మేము ఇవ్వలేము, మాకు వచ్చిన 2 కోట్ల 14 లక్షల రూపాయలు మేము విడుదల వారీగా మేము కలెక్టరేట్ కి అలాగే రైతు సొసైటీకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అంటే అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ దగ్గర రైతులు ఎంతమంది మనం ఎన్ని క్వింటాలు తీసుకున్నామో అనే డేటా పూర్తిగా DCMS దగ్గర ఉంది. అయితే దీన్ని కూడా కలెక్టర్ గారు మీరే చెల్లించాలి, మీ దగ్గర కంప్లీట్ డేటా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కూడా ఇవాళ నేను అడుగుతున్నాను, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా ప్రాంత ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అలానే ఇక్కడ మనకి జిల్లా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. రైతులకి ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇంత భారీ స్కామ్ 40 కోట్ల రూపాయల పైన భారీ స్కామ్ ఇవాళ రైతులకి దగా పడుతుంటే ఎందుకు దీన్ని మీరు చెల్లించట్లేదు? మీకు DCMS అన్న సొసైటీలు అంటే ఎందుకు అంత ప్రేమ అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకు ఈ డబ్బులు రాలేదు? డబ్బులు వచ్చి చాలా రోజులైనవి, అయినా కూడా ఇప్పుడు దాకా 2021 సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. 2021కి ఇవాళ మనం ఇయర్ ఎండింగ్ లో ఉన్నాము. అది చూసుకుంటే 2 నుంచి 3 ఏళ్ళు అయిపోయినాయి డబ్బులు వచ్చి. అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకి ఏదైతే డబ్బులు చెల్లించారో సొసైటీ DCMS కానివ్వండి, అలానే ఇతర రైతు సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లించాల్సిన డబ్బులన్నీ కూడా వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, లేకపోతే రైతుల పక్షాన మేము పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఇతర వివరాలు రైతు నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. ఇతర వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.